హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆపరేషన్ అయిన 7th డే అన్నట్టు. ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్దామని వెళ్తున్నాను. చెకప్ చేసుకోవాలి కదా. సో సిజరీన్ ఎస్పెషల్లీ డెలివరీ టైం అయినా లేదంటే ఇలాంటి ఫ్యామిలీ ప్లానింగ్ అయినా చక్కగా మీరైతే క్లీన్ చేసుకోండి. స్టమక్ అంతా మనము 2 డేస్కి ఒకసారి అయినా బెటాడియన్ పెట్టి నీట్గా చేసుకోవాలి. కుట్లు త్వరగా మానుతాయి. అంటే చేతి కుట్లు ఉన్న వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే నన్ను కామెంట్లో అడుగుతున్నారు, అక్క మీది చేతి కుట్ల లేదంటే ఎలాంటివని. నేను చేయించుకుంది లాప్రోస్కోపీ అండి. కుట్లు చేతి కుట్లేం కాదు, లోపలనే కరిగిపోయాయి. బట్ ఒకసారి విజిట్ చేద్దాము. పైన కొంచెం అపెండిక్స్ కూడా అలా అయింది కాబట్టి ఒక 2 అలా వేశారండి నాకు పైన కూడా. అవి ఆటోమేటిక్గా కరిగిపోయాయి, కానీ కొంచెం అవి కూడా నీట్గా చేయించుకొని వెళ్దామని. ఒకసారి విజిట్ చేయాలి కదా. ఆపరేషన్ అయిన 7 డేస్ వరకు మళ్ళీ ఇంతవరకు రాలేదని బీపీ అలాగే అవి కూడా మళ్ళీ ఒకసారి నీట్గా చేయించుకుందాం మానినేయా లేదా అని. 7 డేస్కి అవి అయితే కుట్లు ఇప్పుతారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, కుట్లు విప్పడం ఏంటి అని. అవి కరిగిపోయాయి కానీ కుచ్చుకుంటాయండి, చాలా షార్ప్గా ఉంటే తీస్తారు. ఒకటైతే 3 హోల్స్ పెడతారు. లాప్రోస్కోపీ అంటే బేసిక్గా 2 హోల్సేనండి. 2 హోల్స్ పెడతారు. కానీ నేను ఇంకా అపెండిక్స్ కూడా చేయించుకున్నాను కాబట్టి నాకు 3 పడినాయి. ఒక దగ్గర స్టిచ్చెస్ కూడా పడినాయి కానీ అవి కరిగిపోయాయి. ఎక్కువగా పెద్దగా స్టిచ్చెస్ ఏమీ లేవు. సో మానింది, హాస్పిటల్కి వెళ్ళి అయితే చూయించుకొని వచ్చాము. మానింది ఒకటైతే మానింది కానీ 2 మానలేదండి. సో కొంచెం ఇంకా డ్రెస్సింగ్ చేయించుకోవాలి, లేదంటే పెన్సిలిన్ పౌడర్ కూడా వేసుకోండి. కుట్లు ఎప్పుడు కూడా ఎవరికి మానకపోయినా కూడా మంచిగా డ్రెస్సింగ్ చేసుకోవడము, ఎవరైనా నర్స్ ఉంటే వాళ్ళతో లేదంటే మీకు మీరైనా కొంచెం ఓపికతో డ్రెస్సింగ్ చేసుకోండి. లేదంటే ఇంట్లో ఎవరైనా ఉంటే అమ్మ వాళ్ళతోటైనా చేయించుకోండి. పెన్సిలిన్ పౌడర్ కూడా ఉంటుంది కదా, అది కూడా వేయండి. పప్పులు అలాంటివి అస్సలు తినొద్దు. చాలామంది నన్ను అడుగుతున్నారు పత్యం చేస్తున్నారు అక్క అని. నేనైతే 3 months వరకు పత్యం చేస్తున్నాను. ఇంట్లో అమ్మ ఊరుకోదు. ఆకుకూరలు ఇంకా కొంచెం సమ్మర్లో ఇప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నాను కాబట్టి నాకు బాగా వేడి చేస్తుంది బేసిక్గా బాడీ. మ్యాంగోస్ కూడా తినకుండా ఉండడము, వేడి చేసే పదార్థాలు అలా తినేటాను. మన బాడీని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇంకా పప్పులు, ఫిష్ అలాంటివి తింటే దురద వస్తుందండి. వంకాయ, గోంగూర ఇలాంటివి తినకండి, దురద వస్తుంది. పులుపు ఎక్కువ కూడా మనం దూరంగా ఉండాలి అన్నట్టు కొంచెం. నెక్స్ట్ అయితే ఆ 2 స్టిచ్చెస్ అయితే మానలేదన్నారు. ఇంకో పెన్సిలిన్ పౌడర్ అలా వేసుకోమన్నారు ఒక 3-4 డేస్. ఇంటికి రాగానే నేను డాడీ అయితే గోరింటాకు చాలా డేస్ నుంచి గోరింటాకు పెట్టుకుందాం అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు అయితే చెట్టు మొత్తం 1 సైడ్, మొన్న వర్షానికి గాలికి 1 సైడ్ వంగిపోయింది. చెట్టు అంతా వంగిపోతుంది, 1 సైడ్ అవుతుందని సైడ్ కొమ్మలన్నీ విరిచేసాడండి. ఇవంతా ఈరోజు పెట్టుకోవాలి. సో చాలా డేస్ అయింది. బాగా బాడీ కూడా హీట్ చేస్తుంది. గోరింటాకు పెట్టుకుంటే కొంచెం బాడీ చల్వ చేస్తుందని ఈ విధంగా గోరింటాకు అయితే తెంపేసుకుంటున్నాము. 1 year అయింది. 1 year కదండి, లాస్ట్ ఇయర్ కూడా నేను ఏం పెట్టేసుకోలేదు. 1.5 year అలా అయిపోయింది. చక్కగా గోరింటాకు ఈరోజు అయితే నైట్కి పెట్టుకోవాలి. లేతగా ఉన్నది, ఆకు కూడా ముదిరిపోలేదు. ఇంకా పిల్లలు ఇంకా డాడీ కూడా తెంపుతున్నాడు. నేను కూడా కూర్చొని కొద్దిగా తెంపేశాను. ఈ సెలైన్ ఎక్కిచ్చారు కదా, అసలు ఆ నొప్పి ఇంకా ఉన్నదండి. చెయ్యి అయితే ఈ హ్యాండ్కి ఇక్కడ కనిపిస్తుంది కదా, భలే పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు ఏదైనా తగిలినప్పుడు సడన్గా బాగా నరం అనేది గుంజుతుంది. ఇంకా పిల్లలు ఏదో కాసేపు అలా ఆడుకొని తీసారా. నేను మా డాడీ అయితే ఇంకా మొత్తం తీసాము. ఈవినింగ్ వచ్చిన తర్వాతకి ఇక మా సిస్టర్ అయితే చక్కగా మిక్సీ పట్టి నైట్ పెట్టేసుకోవాలి. కాళ్ళకి చేతులకి నిండుగా పెట్టుకోవాలని ఫుల్గా తెంపాము ఒక కవర్ మొత్తం అలా. చాలా ఇయర్స్ అయింది. వేడి కూడా బాగా చేస్తుందండి, కళ్ళు మంట, చెవులు అలా వేడి. ట్యాబ్లెట్స్ అంటే సమ్మర్లో చేయించుకున్నాం కదా, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మళ్ళీ నన్ను ఇలా కూడా అడుగుతారు, సమ్మర్లో బెటరా వింటర్లో బెటరా అని. మీ వేడి బాడీ అయితే వింటర్లో చేయించుకోండి. మరి రెయినీ సీజన్లో అయితే ఎక్కువ పత్యం చేయాలండి. బాడీ అంతా కూల్కి తట్టుకోలేదు. సమ్మరే బెటర్ నన్ను అడిగితే. కొంచెం కేర్ తీసుకొని కూలరు, ఏసీ అలా ఉంటే సమ్మరే చేయించుకోండి. రెయినీ సీజన్లో ఏమవుతుందంటే వర్షాలు రావడం, తడవకుండా ఉండడం, స్నానం చేయనియ్యరు, బాగా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో కొంచెం ఎండాకాలమే బెటర్ అనిపిస్తుంది నాకైతే.
ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలకి, పెద్దోడికి ఆపరేషన్ అప్పుడేమో చలికాలం, చిన్నోడికి వర్షాకాలం. నాకు అప్పుడు అస్సలు నచ్చలేదు ఎప్పుడు వర్షాలు. అంటే ఎక్కువ కూల్ ఉండడం వల్ల కూడా నాకు కూల్ పడదు కాబట్టి బాగా ఇబ్బంది అయిపోతుండే. సమ్మర్ అయితే నో ప్రాబ్లం. సో ఇదంతా చూడండి ఎలా అయిపోయిందో గోరింటాకు. ఈరోజైతే మమ్మీ ఇంట్లో బిర్యానీ చేసిందండి. నన్ను అంటే బేసిక్గా పథ్యం ఏం చేయాల్సిన అవసరం లేదు అంటారు డాక్టర్, అన్నీ తినమంటారు. ఎక్కువ జ్యూసెస్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమన్నారు. ఏమైనా స్టమక్లో ఏమైనా మిగిలిపోయిన బ్యాక్టీరియా అలా ఉన్నా కూడా బ్యాడ్ది ఉంటుంది కదా, మనకి యూరినల్ ద్వారా వెళ్ళిపోతుందని వాటర్ ఎక్కువ తాగేసేయాలి అని ఏం పథ్యం చెప్పలే. కానీ మమ్మీ చికెన్, నాకు బేసిక్గా బాడీ వేడి ఎక్కువ ఉంటుంది, చికెన్ వద్దన్నది. ఎన్ని రోజులైందోనండి బిర్యానీ చేసుకుంటే ఒక్క ముద్దనైనా తింటాను అన్నాను. ఈరోజు వద్దట అంటే అరగట్లేదండి నాకు. నార్మల్గా అయితే ఫ్యామిలీ ప్లానింగ్ లాప్రోస్కోప్ చేస్తే తొందరగానే రికవర్ అవుతారు. నాకు బాడీకి అంటే ఏంటి అపెండిక్స్ కూడా అవ్వడం వల్లనూ దేని వల్లనూ కానీ అసలు డైజెషన్ అవ్వట్లేదు. అంటే నాకు బేసిక్గానే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంచెం తినగానే స్టమక్ నిండిపోతుంది. హెవీగా నేను ఫుడ్ తినలేను. ఇది ఇంకా చికెన్ అంటే నాకు చాలా ఇష్టం కదా, ఒక్క ముద్ద అయినా తింటా అని చెప్పాను. సరే అలా వేడివేడిగా నాకు ఒక పిల్లలకు తినిపించుకుంటే ఒక 2-3 ముద్దలు తినమన్నది. నాకు మటన్ చేసి ఉండే, ఈ మటన్ గోల ఏంటో, నాకు మటన్ అయితే చచ్చినా నచ్చదండి, అసలు నచ్చదు అది. పిచ్చుకోపోతుంది. నేను మా కన్నయ్య పుట్టినప్పుడు అయితే మటనే తినేదాన్ని కాదు. అలా స్లోగా అలవాటు అయింది. మా హస్బెండ్ అలవాటు చేశారు. ఇష్టంతో అయితే అస్సలు తినను, తినాలి కాబట్టి తింటాను. ఇంకా వేడివేడిగా మమ్మీ అయితే పిల్లలకి, చాలా రోజులైంది పిల్లలకి నేను తినిపించక. ఈరోజే అనుకుంటా నాకు ఆపరేషన్ అయిన కాడ నుంచి 5-7-8 డేస్ అయ్యింది. ఇంకా ఈరోజు అయితే తృప్తిగా తినిపిలే. అంటే బాగా రోజు తినిపించడం అలవాటు అయ్యింది కదండి, వాళ్ళకి తినిపించకుంటే ఏదోలాగా ఉంటుంది. వేడివేడిగా 1-2 ముద్దలు తిన్నాను. బట్ కొంచెం పొడిగా ఉందండి. నాకు రైస్ మమ్మీ వచ్చేసి చాలా మెత్తగా గువ్వంగు అంటే పేస్ట్ లాగా ఉడకబెడుతుంది. అలా అయితేనే నాకు మంచిగా ఒక ముద్ద ఎక్కువ తిని ఈజీగా డైజెషన్ అయ్యి మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది. ఇది పొడిగా ఉండేసరికి నాకు గొంతు దగ్గర తట్టినట్టు అయ్యింది. ఇంకా నేను కూడా తినలేకపోయాను లేండి, అంత ఇష్టం అనిపించలేదు. అంటే మన స్టమక్ అప్సెట్గా ఉన్నప్పుడు ఏం చేస్తాము లేండి అలా. సో నెక్స్ట్ అయితే ఇంకా నైట్ గోరింటాకు కూడా రుబ్బింది. చూడండి ఎంత లేత మా చెట్టు ఎంత ఎర్రగా పండుతుందో తెలుసా. ఇందులో చింతపండు వేయకున్నా కూడా చాలా రెడ్గా పండుతుంది. ఇంకా నైట్ అయితే అందరం పెట్టుకున్నాము. ఎంత ఓపికతో నేనైతే చేతిలో పెట్టుకున్నాను. ఇంకా కాళ్ళకి మమ్మీ పెట్టింది. నాకు చేతులకు కాళ్ళకి నిండుగా ఉంటేనే ఇష్టం అండి. గోరింటాకు పెట్టుకున్నానంటే కొంచెం కూడా వెళ్తీ ఉండొద్దు, అసలు కాంప్రమైజ్ గాను. నాకు నిండుగా పెట్టుకున్న తర్వాతకనే నేను వేరే వాళ్ళకి ఒప్పుకుంటాను అన్నట్టు. చేతికైతే వేడి ఉంది కదా, వేడి కూడా తగ్గుతుందని మంచిగా నీట్గా నాకు ఎన్ని డిజైన్స్ ఉన్నా నాకు కోన్తో గోరింటాకు నాకు నచ్చదు. అంటే కోన్తో పెట్టుకునే డిజైన్స్ నాకు నచ్చవండి. గోరింటాకుతో చందమామ డిజైన్ అంటే భలే ఇష్టము. సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని నైట్ మొత్తం ఉంచుకున్నాము. మంచిగా అనిపించింది. చూసారు కదా, జస్ట్ ఒక్క చుక్క పెట్టుకోగానే చెయ్యి ఎంత ఎర్రగా అయిపోయిందో. ఇంకా మిన్నుకు కూడా కొంచెం పెడదాం అనుకున్నాను కానీ అస్సలు పెట్టనివ్వలేదండి. ఇంకా నేను, మమ్మీ, మా చెల్లి, నెక్స్ట్ ఇంకా మా టెడ్డి కూడా నలుగురం ఇంకా 9 o'clockకి అన్నం తినేసి అందరం పెట్టేసుకున్నాము. ఈ గోరింటాకు అంటే పెట్టుకోవడం ఎంత ఇంట్రెస్ట్గా పెట్టుకుంటామో ఎందుకో ఏమో. గోరింటాకు పెట్టుకున్నప్పుడు భలే దురద వస్తుంది అక్కడిక్కడ గోకమని, అసలు వాటర్ అని. మా మమ్మీని అయితే బుర్ర తింటాము. మేము పెట్టుకొని అంతా పడుకున్నాక మా మమ్మీ పెట్టుకుంటుంది, ఎందుకంటే అది ఇవ్వమంటాం ఇది ఇవ్వమంటామని. సో హ్యాపీగా అయితే గోరింటాకు మొత్తం చేతి నిండా పెట్టేసుకున్నాను. ఎంత మంచిగా అనిపించిందో, బాగుంది కదా. ఇంకా ఇది చూడండి చెయ్యి ఎంత రెడ్గా అయిందో. వెంటనే కడిగేసుకున్నాను చెయ్యి, ఎందుకంటే కొంచెం లేవడం పడుకోవడం నాకు వన్ సైడ్ ప్రాబ్లం అవుతుందని కాళ్ళు నిండా పెట్టేసుకున్నాను. ఇదైతే నెక్స్ట్ డే ఎంత రెడ్గా పండిందో చూడండి, చాలా రెడ్గా పండుతుంది. ఫుల్ హ్యాపీ ఇన్ని రోజుల తర్వాతకి పెట్టుకున్నానని. ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నా, బాయ్ బాయ్.